దేవుని బిడ్డలారా, సాతానుగాడు దేవుని రాజ్యము కట్టబడకుండా ఉండేదాని కొరకు పోరాడుతూ ఉంటాడు. దేవుని రాజ్యం కట్టబడుతుంది అంటే ఆటోమేటిక్గా సాతాను రాజ్యం కూల్చబడుతుంది అని అర్థం. సాతాను రాజ్యం కూలుస్తూ ఉంటే సాతాను చూస్తూ ఉంటాడా? వాడు ఖచ్చితంగా పోరాడుతాడు. యేసయ్యని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో వాడు పోరాడుతూనే ఉంటాడు. ఒక వ్యక్తి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని వాడు గుర్తెరిగినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషికి విరోధముగా పోరాడుతూనే ఉంటాడు. పేతురు, అపోస్తులైన పేతురు గారు సెలవిచ్చినట్లు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె సాతానుగాడు ఎదురు చూస్తూ తిరుగులాడుతూ ఉన్నాడు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగాలని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలోకి ఈ పోరాటాలు అనేవి సహజ సిద్ధంగానే వస్తూ ఉంటాయి. రక్షింపబడిన ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటాలు కలుగుతూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక విధముగా సాతానుగాడు పోరాడుతూ ఉంటాడు. వాడి ద్వారా కలిగే పోరాటాలు, శ్రమలు, నిందలు, అవమానాలు. అయితే రెండవది సర్వశక్తివంతుడైన దేవుడే అనుమతిస్తాడు. ఎందుకు దేవుడు పోరాటాలని, శ్రమలను, నిందలను అనుమతిస్తాడు అంటే దానికి వాక్యంలోనే ఉన్నది. ఆయన తన నామ మహిమార్థమై తన ఉద్దేశాలను నెరవేర్చుట కొరకై ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి ద్వారా తన నామాన్ని మహిమపరుచుకునే నిమిత్తమై అనుమతిస్తూ ఉంటారు. శ్రమలను, పోరాటాలను అనుమతిస్తూ ఉంటారు. ఈ పోరాటాలలో, శ్రమలలో, గాఢాంధకారపు లోయల గుండా నడిచే అనుభవాలలో సర్వశక్తివంతుడైన దేవుడే తోడై ఉండి చేయి పట్టుకొని నడిపించి విజయ పథాన నడిపిస్తాడు. మనం